బాగా థియేటర్కి స్క్రీన్ మీదకి ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు హెల్ప్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. ఇది ఇంకా ఈ సినిమాకి పొద్దున్న ఇందాక సినిమా అయిపోయి రాగానే బాలకృష్ణ గారు చేసిన ఒకే ఒక మాట నాకు చెప్పింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల జరగలేకపోయింది బాబీ, ఇప్పుడు ఘనంగా సెలబ్రేషన్స్ జరుగుతుందాం, అన్ని టీవీల్లోనూ మనమే కనపడుతున్నాం, ఏ ఊరికి రమ్మంటారో చెప్పండి అని ఆయనే కాల్ చేశారు. సో ఈవినింగ్ కూడా మీ అందరూ టీం అందరూ గెట్ టుగెదర్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు బాలయ్య బాబు గారు అయితే. అంటే మాటల్లో చెప్పలేను, కొన్ని అంత బాగా పొడిశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ బాబు, లవ్ యూ. మీరు ఇచ్చిన స్పేస్, మీరు ఇచ్చిన ఫ్రీడమ్, అంటే సీనియర్ హీరోస్తో చేసినప్పుడు నిజంగానే సినిమా హిట్ కొడతామంటే అంత ఈజీగా ఎక్కడో భయం ఉంటుంది. మోర్ దాన్ 100 ఫిల్మ్స్ చేశారు, ఒక పక్క చిరంజీవి గారు కానీ, ఆయనతో చేసినప్పుడు నాకు అదే భయం ఉండేది. బట్ లక్కీగా మేము చేసిన ఎఫర్ట్స్ని వాళ్ళ వేరే రూపంలో సక్సెస్ ఇచ్చింది తెలుగు ఆడియన్స్. అలానే బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ప్రెషర్ ఫీల్ అయ్యాను. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దానికంటే బెస్ట్ ఏది ఇవ్వాలని ప్రయత్నించాం. ఇవన్నీ నేను ఇంతమంది టెక్నీషియన్స్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే, ఇంతమందిని నాకు ఇచ్చి వాళ్ళు అడిగిన పేమెంట్స్ ఇచ్చిన వంశీ గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. లవ్ యూ సో మచ్ బ్రో.